ఏంటమ్మా అలా మాట్లాడతావు? నేనేమంత తప్పుడు మాట మాట్లాడాను? నా ముందే నా కూతురు గురించి అలా మాట్లాడుతుంటే బాధేదా? అందుకే అలా అన్నాను. ఎలా అయినా సరే ముందు ఆయనకి క్షమాపణ చెప్తారా లేదా? కావ్య, ఏంటి నువ్వు మాట్లాడేది? అప్పటి నుంచి చూస్తున్నాను. కన్న తండ్రి పెద్దవాళ్ళని కూడా చూడకుండా క్షమాపణ అడగమంటున్నావేంటి? అంటే లోపం ఆడవాళ్ళకేనా, మగవాళ్ళకు ఉండకూడదా? అక్క, మా అత్తగారు అన్నట్టు నిజంగానే నా దగ్గర లోపం ఉంది. నాకు పిల్లల్ని కనే అవకాశం లేదు. కావ్య, ఏంటి ఆఫీసులో పిచ్చి పిచ్చి మాటలు మాడుతున్నావు? వద్దు మల్స్, ఇంకా నన్ను ఆపద్దు. నిజం చెప్పే టైం వచ్చింది, చెప్పి తీరాల్సిందే. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ దేవుడు నా తల్లితనాన్ని లాగేసుకుని ప్రాణాలు మాత్రమే ఇచ్చాడు. నాకు కడుపులో బిడ్డను మోసే అవకాశం లేదు. తల్లినయ్యే భాగ్యం లేదు. నా దగ్గర లోపం ఉంది. నేను చెప్పేది నిజం. కావ్య, స్టాప్ ఇట్. ఇంకా నేను ఓపిక పట్టలేను. నా గౌరవం నిలబెట్టడానికి నింద నీ మీద వేసుకుంటావు ఎందుకు? ఏంటి మల్స్ నువ్వు అనేది? ఎస్, నేను అందరి దగ్గర ఒక విషయం దాచాను. అసలు విషయం చెప్తాను, వినండి. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు తండ్రిని అవకాశం పోగొట్టుకుంది నేను. మల్స్, స్టాప్ ఇట్ కావ్య, స్టాప్ ఇట్. నువ్వు ఇంతకాలం దాచించాలు. ఇప్పుడైనా అందరికీ నిజం తెలియడం మంచిది. ఏంట్రా నువ్వనేది? దానికోసం నింద నీ మీద వేసుకుంటున్నావా? నో మామ్, ఇదే నిజం. యాక్సిడెంట్ బాధ్యుణ్ణి. నేను మీ అందరికీ వారసునివ్వలేని అసమర్థుణ్ణి. ఈ నిజం దాచినందుకు ఇప్పుడు మీ అందరినీ నేను క్షమాపణ అడుగుతున్నాను. అంకుల్, మిమ్మల్ని ఎవరి క్షమాపణ అడగమన్నారో అతను అసమర్థుడు. మీరు క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు. చూసావటే, ఎప్పుడూ కావ్యని గొడ్రాలు గొడ్రాలు అంటుండేదానివి. ఇప్పుడు చూడు, లోపం మన అబ్బాయిలో ఉందట. అబద్ధం మావయ్య, నిజంగా లోపం నా దగ్గరే ఉంది. చాలా ఆపమ్మా. భర్త గౌరవం కోసం ఎందుకు ఇంకా నటిస్తావు? ఈ విషయంలో లోపం తన దగ్గరే ఉందని ఏ మగాడు ఒప్పుకోడు. మా అబ్బాయి ఒప్పుకున్నాడు. బావగారు, మీరన్నదే నిజం. లోపం మావాడి దగ్గరే ఉంది. బావగారు, నేనేదో మాట వరస కన్నాను, కానీ అదే నిజమైపోయింది. కావ్య, అల్లుడు గారు బాధపడుతూ వెళ్ళారమ్మా. వెళ్ళి ఓదార్చు. దేవుడు ఉన్నాడమ్మా, అంతా మంచి జరుగుతుంది. అమ్మా అర్చన, వెళదామా? వస్తాం బావగారు. మంచిదండి. వస్తాం కావ్య. వస్తామమ్మా.
కావ్య ఏం చేస్తున్నావు? వాట్ ఇస్ దిస్ కావ్య? ఎందుకు నింద మీ మీద వేసుకున్నారు? బికాస్ ఐ లవ్ యూ. ఐ రియలీ లవ్ యూ. నేను ఇది తప్పని నిరూపిస్తాను. కావ్య నో, కావ్య నో. నాకు నీ ప్రేమ మాత్రం ఉంటే చాలు. జస్ట్ నీ ప్రేమ మాత్రం చాలు. రాణి, ఎవరొచ్చారో చూడు. మీ అన్నయ్య కార్లో వచ్చారమ్మా. రండి రండి. బాగున్నారా? బాగున్నానండి. మీరెలా ఉన్నారు? బాగున్నానండి. రండి లోపలికి. కూర్చోండి కూర్చోండి. అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. వదిన బాబు ఎలా ఉన్నారు? వాళ్ళంతా బాగున్నారు. నువ్వెలా ఉన్నావు? బాగున్నానన్నయ్య. బావేడమ్మా. ఈరోజు ఆఫీస్లో జాయిన్ అయ్యారు, ఇంకా రాలేదు. మరి అత్తయ్య గారు మావయ్య గారు? గుడికెళ్లారు, వస్తారు. నువ్వు కూర్చో. ఇదిగోమ్మా. అన్నయ్య కాఫీ ఇవ్వనా, టీ ఇవ్వనా? ఏం వద్దమ్మా. అదేంటండి, చెల్లెలికి కారు కొనుక్కొని వచ్చారు. తను ప్రేమగా కాఫీనా టీ అంటే ఏం వద్దంటారేంటి? అవును, కొన్న కారు ఎలాగో కొన్నారు కదా, కొత్తది కొనొచ్చు కదా. సెకండ్ హ్యాండ్ కొన్నారేంటండి? సర్లేండి, కొన్నదేదో కొన్నారు, సర్దుకుంటారు. తమ్ముడు ఈరోజే ఉద్యోగంలో చేరాడు. త్వరలో మీ చెల్లెలు కూడా ఉద్యోగంలో చేరబోతుంది. బైక్ మీద వెళ్లడం కష్టమనే కదా కారు కొన్నారు. ఎంత మంచివారండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నయ్య అది రిపేర్కి వచ్చిన బండా? కాదమ్మా, కొన్న బండే. అరే, కొన్నారు అని నేనంటే నీకు నమ్మకం లేదా? రిపేర్కి వచ్చిన బండా అని అడుగుతావేంటి? అన్నయ్య నిజంగా కారు కొన్నావా? అవునమ్మా, ఈ మధ్యనే కార్లని కొని అమ్మే బిజినెస్ స్టార్ట్ చేశాను. దీనా నాకు ఐడియా ఇచ్చాడు. మొదటి కారు అమ్మాక లాభం 85,000 వచ్చాయి. ఏంటి, ఒక్క కారు అమ్మితే 85,000 రూపాయలు లాభం వచ్చిందా? అన్ని బళ్ళల్లో అంతంత లాభం రాదండి. ఆ డబ్బుతోనే ఈ బండి కొన్నాను. దీన్ని మళ్ళీ రిపేర్ చేసి అమ్మితే నాకు లాభం వస్తుంది. అంటే ఈ కారు మీ చెల్లెల కోసం తేలేదా? మీ నోటి మాట నిజమవ్వాలే కానీ నాకు కొనాలనే ఉందండి. నా చెల్లెలికి తప్పకుండా కారు కొనిస్తాను. మీరు ఆ మాట అన్నారంటే చాలండి, తప్పకుండా కొనిస్తారు. రాణి, వెళ్ళి మీ అన్నయ్య కాఫీ పెట్టమ్మా. సరే అన్నయ్య, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, ఇప్పుడేం వద్దు. నీకో శుభవార్త చెప్పేద్దామని వచ్చానమ్మా. అరే గోపి, ఎప్పుడొచ్చావు? కూర్చో కూర్చో. చాలా రోజుల తర్వాత చెల్లెల్ని చూడడానికి వచ్చారు. స్వీటు హాటు తెచ్చుంటారే. అబ్బా, ఏ? మీకు తిండి తప్ప వేరే లోకం లేదండి. ఆయన ఏదో శుభవార్త చెప్పడానికి వచ్చారంట. మీరు కాస్త కామ్గా ఉంటారా? మీరు చెప్పండి గోపి. రేపు మా అబ్బాయికి నామకరణం అండి. ఆ విషయం చెప్పి మిమ్మల్ని అందరినీ పిలుద్దామని వచ్చాను. అలాగా? ఫంక్షన్ ఎక్కడ ఏర్పాటు చేశారు? మా ఇంటి పక్కన గుళ్ళోనండి. అలాగా? ఏదో ఫంక్షన్ అయితే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, చక్కగా లాగించేయచ్చు అనుకున్నాను. గుళ్ళో అయితే సింపుల్ గా ప్రసాదం పెట్టి చెయ్యి కడుక్కో అంటారు. కాస్త మీరు ఆగుతారా? అయ్యో పర్వాలేదండి, ఆయన ఏదో సరదాగా అంటున్నారు. సార్, మీకేం కావాలో చెప్పండి, అవన్నీ ఏర్పాటు చేస్తాను. మీరా మాట అంటే అందరం హ్యాపీగా అటెండ్ అవుతాం. అత్తయ్య గారికి మావయ్య గారికి చెప్పేద్దాం అనుకున్నానండి. కాకపోతే వాళ్ళు బయటికి వెళ్ళారంట కదా, నేను వచ్చేళ్ళానని చెప్పండి. వాళ్ళకి మాట ఫోన్లో చెప్తాను. సరేనండి, మీరు మీ వారు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. విందు ఖచ్చితంగా ఉందంటే తప్పకుండా వస్తామండి. బ్రహ్మాండంగా ఉంటుందండి. మరి నేను బయలుదేరతాను. ఆ, వస్తానండి. ఆ వస్తానమ్మా. అన్నయ్య ఒక్క నిమిషం. ఏంటి అలా చూస్తున్నారు? మీకు మీ ఆవిడికి బట్టలు తీసుకొచ్చింది. అన్నయ్య, నీకు వదినికి బట్టలు తీసుకొచ్చాను, బాబుకి బొమ్మలు కూడా తీసుకొచ్చాను. ఇంటికొచ్చి ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో నువ్వే వచ్చావు. చాలా సంతోషం అమ్మా.
మీరు మీ చెల్లెలకి పండ్లు మాత్రమే తీసుకొచ్చారు, కానీ మీ చెల్లెలు మా పద్ధతిలో సింగపూర్ నుంచి బట్టలు బొమ్మలు తీసుకొచ్చింది. సరే నేను బయలుదేరుతానమ్మా. అన్నయ్య, ఫంక్షన్కి అమ్మని పిలిచావా? ఆ, ఫోన్ చేసి చెప్పానమ్మా. ఏంటన్నయ్య, గొడవలన్నీ సర్దుబాటు అయిపోయాయి కదా, ఇంటికెళ్ళి పిలవలేకపోయావా? నీకు తెలుసు కదమ్మా, నేను ఆ ఇంటి గడప తొక్కనని. అందుకే ఫోన్లో చెప్పాను, వస్తామన్నారు. కాఫీ కూడా తాగకుండా వెళ్తున్నావు అన్నయ్య. పర్వాలేదులేమ్మా, రేపు అందరం కలిసే భోజనం చేస్తాంగా. వస్తానమ్మా. ఆ రండి. ఆ రాణి, కుర్మాకని పొయ్యి మీద ఆలుగడ్డలు పెట్టానమ్మా, వెళ్ళి చూడమ్మా. అన్నయ్యని పంపించేసి ఆ పని నేను చేస్తానమ్మా. నువ్వు ముందెళ్ళి ఆ పని చూడు. ఎక్కువ ఉడికితే కుర్మా పాడైపోతుంది. నువ్వు వెళ్ళమ్మా రాణి, నేను బయలుదేరతానులే. ఉంటానన్నయ్య. చూడమ్మా, కుర్మాలో కాస్త పచ్చి బఠానీ వెయ్యమ్మా, టేస్ట్ గా ఉంటుంది. అలాగే అన్నయ్య గారు. జాగ్రత్త అమ్మా. మీరు రండి గోపి గారు, రండి. వెళ్ళొస్తానండి, వస్తాను సార్. గోపి, ఒక్క నిమిషం. మీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మీకు తెలుసుంటే తెచ్చుండేవారు, తెలీదనుకునే చెప్తున్నాను. ఏంటో చెప్పండి. అన్నయ్యలందరూ చెల్లెలకి పచ్చ చీరలు కొనిపెడుతున్నారు, తెలుసా ఆ సంగతి? విన్నానండి. అలాగే మా ఏరియాలో కూడా గుళ్ళో అఖండ దీపం మారిపోయింది, దాని గురించి తెలుసా? తెలీదండి. ఏంటండి మీరు, ఏ ప్రపంచంలో ఉంటున్నారు? వేరే లోకంలో ఉంటున్నారా ఏంటి? అలా దీప్ మారిపోతే అరిష్టమని, పెళ్ళైన చెల్లెలకు అన్నయ్యలు పట్టు చీరలు పెడితే ఆ దోషం పోతుందన్నారు. ఆ విషయం తెలుసా మీకు? సరోజా, నువ్వు తప్పు చెప్తున్నావు. అన్నా వదినలకే చెల్లి పట్టుబట్టలు పెట్టాలి. అబ్బా, అది ఇక్కడ కాదండి, విజయవాడ గుళ్ళో దీప్ మారిపోయినప్పుడు. విజయవాడలో ఎప్పుడు దీపం మారిపోయింది? ఏ గుళ్ళో? ఏదో ఒక గుడండి. గుడన్నాక దీపం ఉండకుండా ఉంటుందా, గాలికి ఆరిపోకుండా ఉంటుందా? మీరు నోరు మూసుకొని ఉండండి. గోపి, ఇంతకీ మీ చెల్లెలకు పట్టు చీర కొనిస్తున్నావా లేదా? రేపు ఫంక్షన్ కి ఆ చీర కట్టుకునే వస్తుంది రాణి. ఇప్పటికిప్పుడు పట్టుచీర కొనివ్వడం అంటే కష్టం అండి. మీరే కొనాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ చీర నేనే కొంటాను. అది కట్టించి రేపు రాణిని తీసుకొస్తాను. 5,000 సరిపోతాయా అండి? సర్దుకుంటే సరిపోతాయండి. చీర ముఖ్యం, రేటు కాదు కదా. సరే, వస్తానండి. గోపి, మరి రేపు అందరి ముందు ఈ విషయం అనకండి. అడిగి కొనుక్కున్నట్టు ఉంటుంది మాకు. రాణికి నేను నిదానంగా చెప్తాను. అలాగేనండి. వస్తానండి. మంచిదండి. వస్తాను సార్. ఇదిగోండి, బండి ఇన్స్టాల్మెంట్ కట్టాలి. మా నాన్న డబ్బులు అడగమన్నారుగా, తీసుకోండి. ఓహో, దీపాలు అర్పింది ఇందుకా? ఇందుకే మీరు దూరి నా ప్లాన్ అంతా చెడగొట్టి నా దీప్ మార్పాలని చూశారు. విషయం ముందు చెప్తే నేను నటించి నాటకం రక్తి కట్టించేవాణ్ణిగా. మీ నటన గురించి నాకు తెలీదా ఏంటి? నాటకం కాకుండానే డేరాలేసేవారు. సరే, ఈ విషయం ఎవరికి చెప్పకండి, సరేనా? పదండి. మామ మొండైతే అల్లుడు జగమొండి. సెంటిమెంట్లుగా సెటిల్ చేశాన్రా. ఎంతైనా క్రిమినల్స్ కూడా సెంటిమెంట్లు ఉంటాయి కదా. మొదటిసారి డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్కి వెళ్దామంటే అష్టమి నవమి అన్నాను. తర్వాత జోష్యం పేరుతో సంవత్సరంన్నర నా జోలికి రాకుండా చేశా. అయినా సరే ఇది వర్కౌట్ అవుతుందంటావా? డౌటే లేదురా, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సామాన్యుడు కాదురా, క్రిమినల్స్కే చెమటలు పట్టిస్తున్నావు. మరి వాసు అంటే ఏమనుకుంటున్నావురా? వాస మజాక. మొత్తానికి భలే పనిచేసావురా. సరే మావా, నేను షాప్కి వెళ్తున్నాను, సాయంత్రం వచ్చి కలుస్తా. సరేరా. అమ్మా, అమ్మా, నేను రెడీ అమ్మా. నేను రెడీ అనే, వెళ్దామా? ఎక్కడికి వెళ్తున్నారు? గుడికెళ్తున్నామండి. మీ సింగారాలు చూస్తుంటే గుడికెళ్తున్నట్లేదే. లేదండి, మేం గుడికే వెళ్తున్నాం. లేదు మావయ్య, నాకెందుకో డౌట్గా ఉంది. వీళ్ళ ఫంక్షన్కే వెళ్తున్నట్టున్నారు. అత్తయ్య, మీరు కూడా మావయ్య మాట జవదాడ్డం మొదలుపెట్టారా? లేదల్లుడు, నిజంగా మేం గుడికే వెళ్తున్నాం. పదరేవతి. ఒక్క నిమిషం ఆగండి.
కుమార్ ఎక్కడున్నావురా? బయట ఉన్నా అన్న. అమ్మగారు వాళ్ళు గుడికి వెళ్తున్నారు, దగ్గరుండి తీసుకురా. ఇదిగో కారు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త. సరే అన్న. వెళ్ళండి. పదమ్మా. మావయ్య వాళ్ళ గుడికని చెప్పి ఫంక్షన్కి వెళ్తున్నారు. అదెలా కుదురుతుందయ్యా? కుమార్ వెళ్తున్నాడు కదా, ఏమైనా అయితే మనకు ఫోన్ చేయడు. సర్లే మావయ్య, నేను షాపుకి వెళ్తాను. కాసేపు ఆగు. ఏంటి మావయ్య? ఒక ఇంపార్టెంట్ అయిన వ్యక్తిని తీసుకురమ్మని భగవాన్కి చెప్పాను. అతను వచ్చి ఫైనల్ మ్యాటర్ చెప్పిన తర్వాత వెళ్తూ గాని. ఫైనల్ మ్యాటరా? ఎవరతను? జ్యోతిష్యుడయ్యా. జ్యోతిష్యుడా? జ్యోతిష్యుడంటే ఎందుకయ్యా అంత ఉనికి పడతావు? అదేం లేదు మావయ్య. మాధవరానా అడుగు, వచ్చినట్టున్నాడు. నువ్వు కాసేపు కూర్చో. ఇదేంటి మళ్ళీ జ్యోతిష్యుని తీసుకొస్తున్నాడు? ఏంట్రా బాబు, నా కొంప కొలాప్స్ అయ్యేటట్టుంది. రండి రండి సామి, రండి రండి. రండి స్వామి, కూర్చోండి. అల్లుడు వస్తున్నా మావయ్య. స్వామి, నా అల్లుడు వాసు, కూర్చో. నమస్కారం స్వామి. వాసు, ఈయన సత్యనారాయణ స్వామి గారు. చాలా ఫేమస్. పొలిటీషియన్స్ ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే స్వామి వారిని కలిసే చేస్తారు.